గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలను చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. మోడీ ఇంటి ముట్టడి, 26న ప్రధాన నివాసం వద్ద ఆందోళనలకు ఆప్ పిలుపు, కేజ్రీవాల్ అరెస్టుపై దేశవ్యాప్తంగా నిరసన, ఢిల్లీలో 2 ఆప్ మంత్రుల అరెస్టు, పోలీసుల అదుపులో ఆతిషి, సౌరభ్ భరద్వాజ్. ఈ కోర్టు చరిత్ర సువర్ణాక్షరాలతో రాయబడదేమో, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ ఆవేదన. మద్యం కేసులో సుప్రీం విచారణపై ఆక్రోశం, ఈడీ సుప్రీంకోర్టుకు చెప్పిన మాటకే దిక్కులేదు, ఆగస్టులోనే ఆధారాలు లభించాయంటుంది. సెప్టెంబర్లో నిందితురాలు కాదని ఇప్పుడు మాట మార్చడం ఏమిటి? కవిత కేసులో సిబల్ వాదన, బెయిల్పై ట్రయల్ కోర్టులోనే తేల్చుకోండి అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు, కేజ్రీవాల్ అరెస్టు రాజకీయ ప్రేరేపితం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆ ఇద్దరిపై వేటు వేయండి, పార్టీ ఫిరాయించిన పట్నం, కూచుకుళ్లపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్కు బీఆర్ఎస్ ఫిర్యాదు. 6 ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు, 4 పెండింగ్లో, మరో 4 ఎలక్షన్ పిటిషన్లు. ఏసీబీ వలలో సీతక్క దోస్త్, 19,200 రూపాయల లంచం తీసుకుంటూ పట్టుబడిన తస్లీమా. మానుకోట సబ్ రిజిస్ట్రార్తో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగి కూడా సీతక్కతో సన్నిహితంగా ఉన్నటువంటి ఫోటో మనం చూస్తున్నాం. కాంగ్రెస్ను నమ్ముకున్న వాళ్లకు అన్యాయం, ఖర్గేకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ లేఖ, పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు. నిరంజన్ లేఖను తప్పుపట్టిన మహేష్ కుమార్ గౌడ్, హస్తం పార్టీలో ఒక్కసారిగా గుప్పుమన్న విభేదాలు. మరో ఇద్దరికి బీఆర్ఎస్ టికెట్లు, నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ అభ్యర్థిగా వెంకటరామరెడ్డి, మాజీ సివిల్ సర్వెంట్స్ను బరిలో నిలిపిన కేసీఆర్. ఏది జలం, ఎవరు నిజం? ఇంతకీ సాగర్లో నీళ్లు ఉన్నట్టా లేనట్టా? తాగునీటికి డోకా లేదంటున్న రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటికే కోటాకు మించి వాడారంటున్న కేఆర్ఎంబీ. అదనంగా తీసుకున్న 4.7 టీఎంసీలు ఏమాయే? చెరువులు నింపలేదు, ఎక్కడ వాడారో తెలియదు. 10 ఏళ్లలో సాఫీగా సాగిన సాగు ఇప్పుడు నీటి తడి కోసం తనలాడుతోంది. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కేంద్రానికి చెందిన యువ రైతు పంటను తడుపుకునేందుకు ట్యాంకర్ను ఆశ్రయించాల్సి వచ్చింది. బీజేపీ తరపున రేవంత్ వకాల్తా, ఢిల్లీ మద్యం కేసుపై బీజేపీకి బీ టీం లీడర్ల వ్యాఖ్యలు. రేవంత్ కాంగ్రెస్ మనిషి కాదు, బీజేపీ మోడీ మనిషి. పాలసీపై మేము చెప్పిందే ఖర్గే, రాహుల్ చెప్పారని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. కక్ష సాధింపు ఎంతో కాలం సాగదు, కవిత అరెస్టు వేధింపుల్లో భాగమే, కడిగిన ముత్యంలా బయటకొస్తారు బీఆర్ఎస్ పార్లమెంటు సభ్యుల వెల్లడి. 24,000 కోట్లు ఏం చేశారు? రైతు బంధు 7,500 కోట్లు, 100 రోజుల అప్పు 16,500 కోట్లేవి, రైతులకు భరోసా ఇవ్వాలని సర్కారు అంటూ పల్లా రాజేశ్వరరెడ్డి మండిపడ్డారు ప్రభుత్వం పైన. పంట నష్టం పట్టదా? ధ్యాసంతా రాజకీయాలపైనైనా, ఎండిపోతున్న పంటలను పరిశీలించడానికి మంత్రులకు భయం ఎందుకు? మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రశ్న. భూదాన్ పోచంపల్లి, అనుమూలలో పంటల పరిశీలన. ఈడీ కస్టడీకి కేజ్రీవాల్, 28 వరకు అప్పగించిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు. మద్యం పాలసీ ప్రధాన కుట్రదారు ఆయనే అంటూ ఈడీ వ్యాఖ్యానిస్తోంది. బెంగాల్ మంత్రి నివాసంలో ఈడీ సోదాలు, మరో తృణమూల్ నేత ఇంట్లో ఐటీ అధికారుల తనిఖీలు. 26న మోడీ ఇంటి ముట్టడి. తెలంగాణ టుడే, కోర్ట్ సెండ్స్ కేజ్రీవాల్ టు 6 డే ఈడీ కస్టడీ అని ఒక వార్త చూస్తున్నాం. స్టేట్ టు స్పెండ్ 20K రూపీస్ క్రోర్ లెస్ దాన్ ఎస్టిమేట్స్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు.